వెల్కమ్ టు iDream మీడియా. సో ఈరోజు మనం మాదాపూర్లో ఉన్న ప్రముఖ యోగా గురు అరుణా దేవి గారి యోగాశ్రమంలో ఉన్నాము. సో మన మెడిసినల్ ప్లాంట్స్, వాటిలో ఉన్న మెడిసినల్ వాల్యూస్, వాడుకునే విధానం గురించి తెలుసుకుంటూ ఉన్నాము. సో ఇప్పుడైతే మనం మునగాకు, సో మనందరికీ తెలిసిందే కదా, అనేక రకాల ఆరోగ్య లాభాలను కలిగిస్తుంది. ఈ మునగాకు 300 రకాల జబ్బులను కూడా తగ్గిస్తుందని చెప్తూ ఉంటారు. అయితే ఇది ఎటువంటి అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది, ఏ విధంగా తీసుకుంటే మంచిది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే. ఎస్ మ్యామ్. సో ఈ యోగాశ్రమానికి వస్తే చాలా హ్యాపీగా ఒక ప్లెజెంట్ ఫీలింగ్ అనేది ఉంటుంది. మనం ఈరోజు మెడిసినల్ ప్లాంట్స్ గురించి తెలుసుకుంటున్నాం కదా. సో మునగాకు జనరల్గా ఏ డెఫిషియన్సీ ఉందని చెప్పినా కానీ మీరు మునగాకు తీసుకోండి అని చెప్తూ ఉంటారు. చాలా రకాల సిగ్నేచర్ రెసిపీస్ అయితే ఉన్నాయి దీనికోసం. అయితే మునగాకు, సో దీనిలో ఉన్న ఆరోగ్య లాభాలు ఏంటి, ఏ అనారోగ్య సమస్యలకి ఏ విధంగా తీసుకోవాల్సి ఉంటుంది? మునగాకు ఇది ఎక్సలెంట్ అండి. మీరు చెప్పారు కదా 200 రకాల పైగా మనకి దీంట్లో మినరల్స్ అంటే ప్రోటీన్స్ కానీ విటమిన్స్ మెయిన్. ఇది దీంతో మనం చాలా వైద్యం చేయొచ్చు. దీంట్లో కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, విటమిన్ కే ఉంది, విటమిన్ ఈ ఉంది. అసలు ఇందులో ఇది లేదని కాదు, అన్నీ ఉన్నాయి ఇందులో. సో ఇంకొకటి కూడా ఏంటి అంటే, ఇది ఊరికి ఎక్కువ కూడా తీసుకోకూడదు, మంచిది ఎక్కువ తీసుకుంటే మళ్ళీ కిడ్నీ స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు. మన చిన్నప్పటి నుంచి మనం చూస్తూనే ఉన్నాం, మన ఆహారంలో ఇది ఒక భాగం. మునగాకు పప్పు వండుకుంటారు. ఇప్పుడు ఈ ఆషాఢ మాసం అంతా బాగా వస్తుంది, వర్షాకాలం కాబట్టి మంచి ఆకు వస్తుంది కాబట్టి ఈ ఆకు ఫ్రెష్ ఆకు తీసుకుని పప్పులో వండుకుంటాం. అలా కాకుండా ఈ ఒట్టి ఆకు ఇవి ఉన్నాయి కదా, జస్ట్ ఈ ఆకులు ఇలా తీసేసి ఈ ఆకుల్ని ఒట్టి ఆకులు కొంచెం వెల్లుల్లిపాయ వేసుకుని, ఉల్లిపాయ తినే వాళ్ళైతే కొంచెం ఉల్లిపాయ వేసుకుని ఈ ఒట్టి ఆకు ఫ్రై కూడా చేసుకుని తినొచ్చు. చాలా బాగుంటుంది. ఫ్రైలో కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకున్నారు అంటే చాలా మంచి రుచి వస్తుంది. రెండు వస్తాయి. ఇంకా దీన్ని ఇలానే ఫ్రెష్ది కోసుకుని దీన్ని కడిగేసి చక్కగా ఇలా, అసలు వర్షాకాలం వర్షం పడిన తర్వాత అసలు అవసరమే లేదు, ఫ్రెష్గా ఉంటాయి ఆకులు. అవి బట్ట పెట్టి తుడిచేసి ఒక నైట్ అలా ఆరబెట్టేసేసి ఈ ఆకుల్ని, తర్వాత ఆరిపోయిన తర్వాత కొంచెం బాండీలో వేసి ఫ్రై చేయాలి. ఫ్రై చేసి విడిగా పెట్టుకుని తర్వాత కొంచెం 4 సరిపడా ఎండుమిరపకాయలు, తర్వాత కొంచెం ధనియాలు, కొంచెం జీలకర్ర, కాస్త నువ్వులు, ఓ 2 స్పూన్లు నువ్వులు, ఆకును బట్టి నువ్వులు అనేది ఒక 2 టేబుల్ స్పూన్లో, లేకపోతే ఎక్కువ ఆకుంటే 100 గ్రామ్స్ అట్లా నువ్వులు వేయించుకుని, ధనియాలు, జీలకర్ర, నువ్వులు, ఎండుమిరపకాయలు, కాస్త ఒక రెబ్బ కరివేపాకు వేయించేసుకుని, అవి ఈ ఆకు వేయించిన ఆకుని మంచిగా పౌడర్ చేసేసుకున్నారంటే చాలా బాగుంటుంది. మీకు కమ్మగా ఉంటుంది. ఇడ్లీలో తినొచ్చు, దోశల్లో తినొచ్చు, తర్వాత అన్నిటిలో మాట. రోజు ఫస్ట్ మనం అన్నం తినేటప్పుడు 1 స్పూన్ పౌడర్ ఈ కారపొడి వేసుకుని, కొద్దిగా నెయ్యి వేసుకుని, నెయ్యి కాంబినేషన్ నెయ్యి వేసుకుని తిన్నారు అని అంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. టేస్ట్ విషయం కాదు, ఇక్కడ రోజు తింటే ఏంటి అని అంటే మనకి బోన్ కావాల్సిన స్ట్రెంత్ అందుతుంది. ఎనిమిక్ గా ఉన్న వాళ్ళు బ్లడ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత దీంట్లో కాల్షియం కూడా ఉంది. దీంట్లో కళ్ళకి చాలా చాలా మంచిది. చాలా మందికి ఐ ప్రాబ్లం ఉంది అని అంటారు, ఐ ఇష్యూ ఉంది అని చెప్తూ ఉంటారు, ఐ సైట్ ఉందని చెప్తూ ఉంటారు. పిల్లలకు కూడా చాలా మంచిది ఇది గనక. ఇది అలా పొడి చేసుకుని తినొచ్చు. ఇంకా మనం చాలా మందికి పిల్లలకి ఇప్పుడు ఐ సైట్ ఉంది, చిన్నప్పటి నుంచే కళ్ళజోళ్ళు, పెద్దవాళ్ళకి కూడా, చిన్నపిల్లలకు కూడా. చిన్నపిల్లలకి ఏం చేయాలంటే వారానికి 2 సార్లు లేదా 3 సార్లు ఈ ఆకులు, ఎన్నో వద్దు, ఊరికే ఇప్పుడు మనం ఇది తీసాం కదా, ఎక్కువ ఆకులు అక్కర్లేదు. అంటే లేతవి తీసుకోవాలంటారా? ఇంతే. ఇప్పుడైతే చక్కగా ఇలానే ఉంటాయి చూడండి. లేత పెద్ద ఆకు ఉంది, లేతగా ఉంది. ఇగో ఇన్ని ఆకులు, ఎన్ని ఆకులు, ఇగో ఇన్ని ఆకులు, ఇన్ని ఆకులు 2 క్యారెట్లు. ఇది చాలు. 2 ఒకరికి పర్ హెడ్ అని చెప్తున్నా. ఒక్కరికి ఇన్ని ఆకులు తీసుకుని 2 క్యారెట్లు తీసుకుని ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసేసి మిక్సీలో వేసేసి జ్యూస్ తీసేసేయండి. జ్యూస్ తీసి వడపోసేసి తాగేసేయండి. ఇది మార్నింగ్ తాగొచ్చు, ఈవినింగ్ కూడా తాగొచ్చు. పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అలా కనుక ఇస్తే, ఇది వారానికి 3 రోజులు కనుక ఇస్తే వాళ్ళకి ఈ ఐ ప్రాబ్లమ్స్ అనేవి రావు. ఒకవేళ అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళకి తగ్గుతాయి. తర్వాత ఇది రాని వాళ్ళు కూడా ఇది అప్పుడప్పుడు ఇలా తాగుతూ ఉంటే, ఇలా ఇప్పుడు సీజన్ కదా మనకి, సీజన్లో ఇలా తాగుతూ ఉంటే తొందరగా సైట్ అనేది రాదు, పిల్లలకి ఐ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. చాలా చాలా మంచిది. కంటి చూపుకి చాలా మంచిది. అన్ని విటమిన్స్ మనకు వస్తాయి. బోన్ హెల్త్ కి మంచిది. అసలు విమెన్ ఇప్పుడు చెప్తా, ఆషాఢ మాసం అంతా ఆకులతోనే ఉంటుంది.
ఆషాఢ మాసం అంతా ఆకులే. ఆషాఢ మాసంలో ఆకుకూర తినాలి, ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి, ఆషాఢ మాసంలో మునగాకు తినాలి, ఇట్లా అన్ని ఆకులే ఉంటాయి. ఎందుకు? వర్షాలు బాగా పడతాయి, చక్కగా మనకి ఫ్రెష్ దొరుకుతాయి అన్ని. ఇప్పుడు చూడండి ఇది ఎంత శుభ్రంగా కడిగినట్టుంది, ఎక్కడ దీనికి ఏం మందులు ఇందులు ఏం ఉండవు. ఇలా డైరెక్ట్ గా మనం చక్కగా వెళ్ళి మనం వాడుకోవచ్చు. ఇదే మనకి ఇంకా శీతాకాలం వచ్చిందంటే ఇంత ఫ్రెష్ గా ఉండవు. ఇదే ఇప్పుడు కనుక తీసేసుకుని మనం ఒక బాటిల్ నిల్వ చేసుకున్నాం అనుకోండి, మనకి తర్వాత 2-3 నెలలు వాడచ్చు. కంటిన్యూస్ గా వాడకూడదు. వారానికి మీరు ఒకవేళ పౌడర్ చేసుకున్నా, కూర వండుకోవాలన్నా వారానికి ఒక 2 సార్లు కింద పెట్టుకోండి. పౌడర్ కూడా 3 రోజులు ఆల్టర్నేట్ డేస్ అట్లా తినండి. లేదా ఒక 1 మంత్ రెగ్యులర్ గా వేసుకుని 1 మంత్ గ్యాప్ ఇచ్చేసేయండి. మంచిది కదా అని చెప్పి ఎక్కువ తింటే మళ్ళీ అది కూడా మనకి వేడి చేస్తుందని చెప్తూ ఉంటారు కదా మ్యామ్. వేడి చేయడం కాకుండా మెయిన్ వేడి చేస్తుందని ఎందుకంటారంటే కిడ్నీలో స్టోన్స్ ఒకటి పెరుగుతాయి. తర్వాత యూరిన్ ఎలా ఉంటుంది అంటే చాలా తక్కువ వస్తుంది, కొంచెం కలర్ మారుతుంది, తర్వాత కొంచెము యూరిన్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట దీనివల్ల. అదే మీరు అన్నట్టుగా నా మామూలు భాషలో వేడి చేసింది అని అంటారు. అందుకని మరీ ఎక్కువ. ఇంకా ఏంటంటే వేడి చేయడం ఒకటి వదిలేసేయండి, కిడ్నీస్ కి అంత మంచిది కాదు. కాబట్టి రోజు మంచిది కాదు, నెలలు తినొద్దు. సో ఒక నెల తింటే ఓ నెల గ్యాప్ ఇచ్చేసేయండి. గ్యాప్ ఇచ్చేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. ఒక నెల అలా ఆల్టర్నేట్ మంత్ అన్నా తినండి, వారానికి 2 సార్లు అన్నా తినండి. అలా తింటే కనుక ఇది చాలా బాగుంటుంది. అయితే మ్యామ్ దీన్ని డ్రై పౌడర్ లాగా కూడా తీసుకుంటూ ఉంటారు, అది మంచిదేనా? డ్రై పౌడర్ మంచిదే. ఇప్పుడు దీన్నే ఏమి కలపకుండా, ఇప్పుడు నేను కారం చెప్పేయండి, మిరపకాయలు, ధనియాలు, జీలకర్ర అట్లా వేసి, అలా కాకుండా దీన్ని ఇప్పుడు ఆర్గానిక్ అని చెప్పేసి దీన్ని షేడ్లో అంతా డ్రై చేసి దీన్ని పౌడర్ చేసి అమ్ముతున్నారు. ఆ పౌడర్ టీ కూడా తాగుతారు. అవును. అసలు నేనేం చెప్తానంటే ఎందుకు మనకు ఆ చేదు టీలు తాగడం, హాయిగా 2 ఎండుమిరపకాయలు వేసుకుని, ఎండుమిరపకాయ చాలా మంచిదండి, మంచి ఆర్గానిక్ ఎండుమిరపకాయలు, ఒక ఎల్లుల్లిపాయ వేసుకుని, కాస్త ధనియాలు వేసుకుని, జీలకర్ర వేసుకుని, కొంచెం ఉప్పు వేసుకుని, టేస్టీగా హాయిగా ఏంట్లో అయినా వేసుకుని తినొచ్చు. మీరు ఇంకా ఈ పౌడర్ ని మీకు ఇలా అన్నంలో తింటాం ఇష్టం లేదు, బాగుంటుంది. మీరు చక్కగా రోటీ మీద కూడా, రోటీ కలుపుకునేటప్పుడు 2-3 స్పూన్లు పిండి కలిపేటప్పుడు కూడా వేసేసుకుని కలిపేయచ్చు. ఇప్పుడు ఫ్రెష్ గా దొరుకుతుంది కాబట్టి మనం డైరెక్ట్ ఇది రోటీలో కూడా కలుపుకోవచ్చు. ఇలాగ మెంతి రోటీ, ఆలు రోటీ చేస్తారు కదా స్టఫ్ చేసి, అలా కూడా ఈ ఆకుతో కలుపుకొని చేసుకోవచ్చు. రాగి దాంట్లో కలుపుకోవచ్చు, మెంతి దాంట్లో, మల్టీగ్రెయిన్ పిండి ఇప్పుడు ఉన్నాయి కదా, ఏ పిండిలో అయినా ఆ నాకులు వేసుకుని మంచిగా కాల్చుకోవచ్చు. సో అన్ని మనం చేసుకునే ఓపిక చాలా సింపుల్, చాలా ఇది సీజన్ కాబట్టి చెట్లు ఉన్న వాళ్ళు ఇది స్టోర్ చేసుకుని దీన్ని న్యాచురల్ గా డ్రై చేసి ఆరిన తర్వాత మీరు పౌడర్ చేసేసుకుని కనుక పెట్టుకున్నారనుకోండి, మీకు ఇది చాలా రోజులు నిలువ ఉంటుంది, ఇయర్ అంతా మీకు నిలువ ఉంటుంది. డయాబెటీస్ వాళ్ళకి కూడా పనిచేస్తుంది, చాలా మంచిది డయాబెటీస్ వాళ్ళకి. డయాబెటీస్ వాళ్ళు టీ తాగొచ్చు. అదే నేను చెప్తున్నా కదా, అసలు కొంచెం మొదటి ముద్దులో తినొచ్చు, రోజు తినొద్దు అని చెప్తాం. ఇంకోటి కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి ఆల్రెడీ, కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి ఆల్రెడీ, వాళ్ళకి రెగ్యులర్ గా తినొద్దు. సో కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు రెగ్యులర్ గా తినొద్దు, అప్పుడప్పుడు తినాలి, మంచిది కాబట్టి అప్పుడప్పుడు తినాలి. ఇంకా క్యాన్సర్ పేషెంట్స్ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుని ఉంటారు, క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళకి చాలా ఎనిమిక్ అయిపోతారు, చాలా ప్లేట్లెట్స్ పడిపోతాయి, ఒకసారి బ్లడ్ చాలా తక్కువైపోతుంది, 5-6 లోకి వెళ్ళిపోతారు ట్రీట్మెంట్స్. వాళ్ళకి కూడా ఈ మునగాకు చాలా మంచిది. మునగాకు పౌడర్ కింద వాడడం, లేకపోతే కూర కింద వాడడం, లేకపోతే టీ లాగా తాగడం, ఏ విధంగా అయినా మనం మునగాకు తీసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఈ క్యారెట్ లో వేసుకుని తాగడం వల్ల మనకి స్కిన్ కి చాలా బాగుంటుంది, జుట్టు రాలిపోకుండా ఉంటుంది. చాలా మంది జుట్టు రాలిపోతుంది, మాకు ఐసైట్ వచ్చేసింది, ఆ ఫేస్ డల్ గా అనిపిస్తుంది, ఏజ్డ్ లుక్ వచ్చింది, ఇవన్నీ చెప్తారు కదా. ఆ కంప్లైంట్ అన్నిటికీ ఇది ఒక పరిష్కారం. అసలు మునగ చెట్టులో, మునగాకులో ఉన్న 200 పైగా దీంట్లో విటమిన్స్ ఉన్నాయి, రాస్తే ఇంత పెద్ద ఇది అవుతుంది. కాబట్టి అందుకే మన వాళ్ళు, మన పూర్వీకులు, మన పెద్దలు, మన ఋషులు అంతా కూడా సీజనల్ గా మనకి చెప్పేశారు. కార్తీక మాసం వస్తే బచ్చల కూర తినండి, ఈ ఆషాఢ మాసం వస్తే మనకి ఆకుకూర, మునగాకు ఇలాంటివి తిన. అలా ప్రతి మాసంలో కూడా మనకి ఈ ఆరోగ్యం, అంటే ఆరోగ్యం ఉంటేనే భక్తి ఉంటుంది, ఆరోగ్యం లేకపోతే భక్తి ఎక్కడి నుంచి వస్తుంది? సో అందుకే మనకి ఆరోగ్యం, భక్తి 2 కలిపే ఉంటాయి, 2 కలిపిందే యోగా అని చెప్తాం. సో ద ఎక్సలెంట్ ఇది మాట. ఇది తీసుకోకుండా ఇప్పుడు మురింగా క్యాప్సిల్స్ అని, అంటే ఎవరైతే దొరకని వాళ్ళు ఉంటారో ఇంకా వాళ్ళు క్యాప్సిల్స్
అది దొరకని వాళ్ళు ఇంకా అది తీసుకుంటే అది మనం ఇంకోటి ఇది ఎంత ఎక్స్పెన్సివ్ అయిపోయింది. ఆర్గానిక్ అని చాలా ఎక్స్పెన్సివ్. అంటే 100 grams 200 grams చాలా రేట్ ఉంటుంది, hundreds లో ఉంటుంది. మనం ఇలా ఉన్న చెట్లని ఇలా ఉన్న మొక్కల్ని పట్టించుకో. ఆషాఢ మాసంలో అందుకే ప్రతి చెట్టుకి ఇలాంటి చెట్లన్నిటికి దానికి పసుపు రాసి బొట్టు పెట్టి పూజ చేసి సంరక్షణ చేస్తాం. దాని దగ్గర ఉంటాం, మనం దాంతో గడపాలి. మనం ప్రతి చెట్టుకి మనం నమస్కారం చేసుకోవాలి. నాకు ఇంత ఆరోగ్యాన్ని ప్రకృతి నుంచి వచ్చింది కాబట్టి కృతజ్ఞత తెలుపుకోవాలి. మనం కృతజ్ఞత తెలుపుకోవడానికే మనం చెట్టుకి పూజ చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఊరికే టపటప కోసేసేసి అట్లా కాదు. మీరు మొక్క వేస్తున్నా కూడా, మొక్క నుంచి ఏదైనా తెంపుతున్నా కూడా మీరు మనసులో ఒక్కసారి నాకు ఇంత అద్భుతమైన ఓ ఫలాన్ని ఇచ్చో, ఇంత అద్భుతమైనటువంటి శక్తి కలిగినటువంటి నాకు శక్తినే ఇచ్చో, ఇది శక్తే కదా. ఇది మన లోపలికి వెళ్ళి శక్తిగా మారుతుంది, ఎనర్జీగా మారుతుంది కదా. సో ఇచ్చావు నాకు అని ప్రకృతికి కృతజ్ఞత తెలిపి, భగవంతుడికి కృతజ్ఞత తెలుపుకుని మనం వాడతాం. అందుకే ఈ ఆకులు పెట్టి పూజ చేస్తాం. అంటే మూఢనమ్మకాలు అంటారు, ఇవి మూఢనమ్మకాలు కాదు. మనం హౌ టు ఎక్స్ప్రెస్, మనం ఎలా చెప్తాం. ఇప్పుడు వేపాకులు కడతాం. ఇప్పుడు బోనాలు జరిగినాయి. బోనాలకి ఏముంటది, బోనం అంటే అన్నం. కొంతమంది తీపి అన్నం వండుతారు, కొంతమంది మామూలు అన్నం వండి పసుపు వేసి అన్నం వండుతారు. దానికి అంతా వేపాకులు కట్టి కళ్ళు పెట్టి అమ్మవారికి నైవేద్యంగా పెడతారు. ఎందుకు పెడతారు, కళ్ళు ఎందుకు పెడుతున్నారు అమ్మవారికి అంటే, కళ్ళు చాలా మంచిది. ఈ తాటి చెట్టు నుంచి వచ్చే ప్యూర్ కళ్ళు. కళ్ళు అంటే ప్యూర్. మార్నింగ్ 5 o'clock 3 o'clock తీసేస్తారు ఆ కళ్ళు. ఆ కళ్ళు కొబ్బరి నీళ్ళ ఉంటుంది. ఆ కళ్ళు తాగితే చాలా మంచిది. ఈ వర్షాకాలంలో వచ్చే కొన్ని ప్రాబ్లమ్స్, ఇప్పుడు చికెన్ ఫాక్స్ లాంటివి కానీ, ఎనీ వైరల్ ఇష్యూస్, స్కిన్ ర్యాషెస్ వస్తాయి, ఇలాంటి వైరల్ ఫీవర్కి చాలా మంచిది. తర్వాత అది వర్షాకాలంలో చల్లగా ఉంటుంది కాబట్టి ఆ బాడీని ఒక టెంపరేచర్లో మెయింటైన్, అంటే అతిగా తాగడం కాదు, యాక్చువల్లీ కొంచెం తాగడం. ప్రొద్దునే ఏదో ఒక కొద్దిగా మెడిసినల్ గా తీసుకోవాలి కానీ బాగుంది కదా అని సీసాలు తాగడం, కళ్ళు తీసుకోవడం కాదు. సో ఇవన్నీ మనకి ప్రకృతి నుంచి న్యాచురల్ గా వచ్చినాయి. వేపాకు అంటే చూడండి ఎంత ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది, యాంటీబయాటిక్ లా పనిచేస్తుంది, ఎంత చక్కగా ఉంటుంది. సో ఇవన్నీ మనం అమ్మవారికి, గ్రామ దేవతలకి కృతజ్ఞత తెలుపుకుంటాం. మనం ఆరోగ్యంగా ఉండడానికి, ఊరంతా ఆరోగ్యంగా ఉండడానికి ఒక కృతజ్ఞత. మనం జరుపుకునే పండుగలన్నీ కూడా అలాంటివి. ఇది వరకు అయితే ఊళ్ళల్లో ప్రతి ఇంట్లోనూ పెద్ద పెద్ద ప్లేసెస్ ఉండేవి, దొడ్డిలు అనేవాళ్ళు. ముందు వెనక ఖచ్చితంగా మునగ చెట్టు పెంచుకునేవాళ్ళు. ఇది చాలా అల్పంగా ఉంటది. ఇది చెట్టు ఎక్కడానికి ఉండదు, చెట్టు ఎక్కితే ఇరిగిపోతుంది, చాలా అల్పంగా ఖచ్చితంగా ఇరిగిపోతుంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ సిటీలోకి వచ్చిన తర్వాత మరి ఈ చెట్లని మనం చిన్న చిన్న కుండీల్లో పెంచుకోలేం కాబట్టి ఇప్పుడు సూపర్ మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. అలాగే ఆకుకూరలు వాళ్ళు చెప్తే ఆకుకూరల్లో కూడా ఇప్పుడు పాలకూర, తోటకూర ఎలాగో ఇది సీజన్లో ఈ ఆకుకూర కూడా బాగా అమ్ముతున్నారు. సో అవి సిటీలో ఉన్న వాళ్ళకి, దొరకని వాళ్ళకి అది మంచిదే, వేరే ఆప్షన్ లేదు కాబట్టి. కానీ దొరికిన వాళ్ళకి హాయిగా చెట్లు ఉన్నవాళ్ళు హాయిగా, ఇప్పుడు విలేజెస్లో ఊళ్ళల్లో ఉంటారు చూడండి, ఎన్ని చెట్లు ఉంటాయో ఊళ్ళో, వాటికి అవే పెరుగుతూ ఉంటాయి, ఇవేమీ మొక్కను పెంచాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ మునక్కాళ్ళు ఉంటాయి కదా, ఆ మునక్కాళ్ళు ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు పువ్వు వచ్చింది కదా, పూత పూసిన తర్వాత మునక్కాళ్ళు వస్తాయి. ఆ మునక్కాళ్ళు కనుక రోజు మనం ఎలాగో సాంబార్లో వేసుకుంటాం, మునక్కాడు కూర, టమాటో కూర వండుకుంటాము. మునక్కాయ చాలా వాటిల్లో వేసి మిక్స్ చేసి ఎనీ వెజిటబుల్ వేసేసినా చాలా బాగుంటుంది. అలాగే మునక్కాడు జస్ట్ బాయిల్ చేసి దాంట్లో ఉన్నదంతా గుజ్జు తీసేసి చక్కగా బాగా మెత్తగా చేసేసి కొద్దిగా తాలింపేసి సూప్ లాగా, అంటే ఎక్కువ నీళ్లు వేసి ఉడకబెట్టుకోవాలి మునక్కాడు ముక్కల్ని. అది ఆ లోపల గుజ్జంతా తీసేసి మెత్తగా చేసేసి సూప్ లాగా చేస్తారు. చాలా మంది మునక్కాడ అంటే కొంతమంది తినరు, ఇష్టం ఏం కాదు. మునగ బాగా నమిలి తింటే చాలా మంచిది. ఒకవేళ అలా ఇష్టం లేని వాళ్ళు ఇలా సూప్ లాగా కూడా చేసుకుని తినొచ్చు. ఒట్టి సూప్ మాట, కాస్త పెప్పర్ అది వేసుకుంటే చాలా బాగుంటుంది. కొద్దిగా నెయ్యి వేసుకుని సూప్ లాగా కూడా తాగొచ్చు. సో ఈ ఆకు ఎన్నో విధాలుగా, అంటే ఇప్పుడు రకరకాల కొన్ని ప్రాంతాల్లో దీన్ని రకరకాలుగా చేస్తారు. మనం ఇలా చేసుకుంటాం, తమిళనాడు వెళ్తే వేరేలాగా ఉంటుంది, మీరు మళ్ళీ నార్త్ సైడ్ వెళ్తే దీన్ని వేరేలాగా వండుతారు. మన సైడ్ అయితే మనం పౌడర్ చేసుకుంటాం, కూర వండుకుంటాం, పప్పులో పెండుకుంటాం, ఆ పౌడర్ ని యూజ్ చేసుకుంటాం. ఖచ్చితంగా మ్యామ్, చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. దీని పువ్వులు ఉంటాయి, యాక్చువల్లీ పైకి ఉన్నాయి, పువ్వులు ఉన్నాయి కానీ చాలా పైకి ఉన్నాయి, తెల్లగా వస్తాయి, చిన్న చిన్న పువ్వులు వస్తాయి. ఆ పువ్వులు కూడా చాలా మంచిది. మునగాకు పువ్వులు వచ్చినప్పుడు వాటితో టీ చేసుకుంటే, ఆ పువ్వులు కొన్ని తీసుకుని ఒక 5-6 పువ్వులు తీసుకుని ఒక గ్లాస్ నీళ్లు వేసి
టీ అలాగా 3-4 minutes మరగబెట్టుకుని ఆ పువ్వులు కనుక తాగితే కాల్షియం బాగుంటుంది. కాల్షియం చాలా బాగా వస్తుంది, నొప్పులు కూడా బాగా తగ్గుతాయి. మనం చెప్పినట్టుగా పారిజాతం ఎట్లనో ఆ ఫ్లవర్స్ కూడా బాగా పనిచేస్తాయి. ఈ ఫ్లవర్స్ ఎప్పుడు రావు, సీజన్లో అన్నప్పుడే వస్తాయి. కాబట్టి ఆ పువ్వులు వచ్చినప్పుడు ఆ పువ్వులు ఆయుర్వేదాలో అయితే చాలా వాటిల్లో వాటిని డ్రై చేసి దాన్ని అవి చాలా దాంట్లో వాడుతాం మనం. మెడిసిన్స్ లో కూడా వాడతాం ఫ్లవర్ ని, చాలా బాగా ఉపయోగపడుతుంది. చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్, థ్యాంక్ యూ.